బా చెమటలు పడుతున్నా కూలర్ మంగళ కూర్చొని కూడా చెమటలు పడుతున్నా అంటాడు మా శైలికి. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింటాడు 3000 అదే కూలర్ అన్నమాట. బయట ఇంత మంచిగా ఫ్రీ ప్లేస్లో కూర్చొని గాలి వస్తుందా అంటే ఎట్లనే శైలి నాకు అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తమే అయితే ఈరోజు శైలు వాళ్ళ అమ్మ ఒక కొత్త రూమ్ చూసుకున్నది. కొత్త రూమ్లోకి వెళ్తుంది అనమాట ఇప్పుడు. ఓకేనా, మెన్షన్ చేసుకోండి. అంటే మొత్తమే అయితే ఇంకా ఓకే ఇన్ని రోజులు అంటే ఏమంటుందంటే ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారు, ఇంకా శైలి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరం కలిసినామయ్యా, ఇంకా మేము వేరే రూమ్ తీసుకుంటాము, వేరే రూమ్లోకి వెళ్తాం, మీరు ఉండండి ఇక్కడ అని చెప్పేసి కొత్త రూమ్ మాట్లాడుకున్నారనమాట. అంటే మాట్లాడుకుని కూడా చాలా రోజులు అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చేసేసిండ్రు. ఇప్పుడు ఇవాళ సపరేట్ రూమ్ ఖాళీ అయిన కోసం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. అంటే పనికి కూడా వెళ్ళలేదు. మా అత్త మా ఇంటి దగ్గర ఉంది, మా బామ్మర్దేమో నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇదిగో చూడండి, మా అత్త లగేజ్ అంతా సర్దుకొని అంటే ఈ 2 బ్యాగులు ఇక్కడ, ఒక డ్రమ్ము కూడా మా అత్తమ్మ వాళ్ళ డ్రమ్ము, ఆ డ్రమ్ము కూడా రెడీ అయిపోయి కడిగి పెట్టేసింది సైడ్కి. మా అత్తమ్మ కూడా రెడీగా ఉంది చూడండి వెళ్ళాక అని చెప్పేసి. పిల్లలు ఏం పడుకున్నారు. ఓకే, ఇంకా ఇప్పటిదాకా అందరూ పడుకున్నాను, పిల్లలు పడుకున్నారు. ఇంకా మేము చేసినాం, పిల్లలు లేవలేదు. ఓకే, గణేష్ కూడా ఇప్పుడే లేచిండు. ఇక చూడండి ఇక్కడ మిగిలిన సామాన్ అనమాట. మిగిలిన సామాన్ మొత్తం కొత్త సిలిండర్ కూడా తీసుకున్నారు అనమాట. ఇక్కడ కొత్త సిలిండర్ కనెక్షన్ 6400 అయిందనమాట. అది పోయి తర్వాత కనెక్షన్ అది సిలిండర్ కూడా ఇస్తారు కదా. ఇక్కడ సిటీలో మేము తీసుకోలేదు, మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు మేము తీసుకోలేదు, కానీ మా అత్తమ్మ వాళ్ళు వచ్చి కొత్త కనెక్షన్ తీసేసుకున్నారనమాట. ఇప్పుడు వాడేది మా చెల్లెల వాళ్ళది మేము. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొత్త రూమ్ చూసుకున్నాం, కొత్త రూమ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు శైలు వాళ్ళ అమ్మ మా బొమ్మకి ఇద్దరు. అంటే ఇలాగే మొత్తం షిఫ్ట్ చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ కూడా ఎట్లా ఉంది అనేది చూపిస్తాము. ఓకేనా, మా చిన్నతల్లి చూడండి లేచి ఆట పెట్టింది. ఓ మమ్మీ ఓందిరా చిన్న తల్లి, ఓరే మమ్మీ అక్క బొబ్బులేదు కదరా, ఇంకా లేవలేదు కదా అక్క మమ్మీ. చిన్న తల్లి అక్క బొబ్బులేదు కారా, నువ్వు లేచినావు కా మమ్మీ. మా పండుగ మంచిగా ఆట ఆడతాడు మా చిన్న తల్లి. పెద్దగా అయిందంటే ఈ విద్య మా పెద్దవాళ్ళు కొడుతుంది, మా చిన్నోడు లడ్డుగాళ్ళకి అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇప్పుడు కొత్త రూమ్లోకి వెళ్తాము. కొత్త రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ కొత్త రూమ్ ఎట్లా ఉంది కూడా చూస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే అంత సామాన్ అయితే రెడీగా ఉంది. టైం 2:30 అవుతుంది మధ్యాహ్నం టైము. మార్నింగ్ అంటే కొంచెం నైట్ డ్యూటీ చేసి వచ్చిన కొంచెం వీలు కాలేదు. ఓకేనా, ఎప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నాం చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, కొత్త రూమ్ దగ్గరికి వచ్చినాము. ఇదిగోండి ఇదే మా కొత్త రూమ్, మా అత్తమ్మ వాళ్ళు ఉండే రూము. ఇంకా కానీ ఎక్కువది ఇంకా నువ్వు లాక్ తీయ నువ్వు. ఇంకా మా అత్తమ్మ కొత్త రూమ్ చూపిస్తుంటే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు, సస్పెన్స్ ఉంచాలి, సీక్రెట్ ఉంచాలట. ఇది అనమాట చిన్న రూము. ఫస్ట్ మేమే ఉందామని చెప్పేసి చూసినాం అనమాట. కానీ ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా వీళ్ళకి సెట్ అవుతుంది, పిల్లలు లేరు కదా, చిన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు, మా అత్తమ్మ మా బొమ్మది ఇద్దరే కదా ఉంటారని చెప్పేసి ఈ రూమ్ చూసాం అనమాట. నిన్ననే వచ్చేసి నీట్గా కడిగేసి వచ్చేసింది. ఇక తమ్ముట పట్టుకో. ఓకే, ఇది చిన్న రూము. ఇంకా కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి నిన్ననే ఫ్యాన్ పెట్టాలి, అక్కడ లైట్ పెట్టాలి. ఇది చిన్న కిచెను, లోపలనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చిన్నది, ఎవరి వాళ్ళకి సపరేట్. ఇది అనమాట రూము. మెల్లిమెల్లిగా మేము సామాన్ షిఫ్ట్ చేస్తుంటాం. వస్తాం అత్త మళ్ళా. ఓకే, మళ్ళీ మీతో సామాన్ తీసుకొని వచ్చేద్దాం. ఎక్కడ మేమ్మ? ఓ వదలిపోయిందా? అది సామాన్ మొత్తం సర్దాలి. ఇంకా ఇది దింపు, దింపు. నీళ్ళు మాట్లాడేసిండే, నీళ్ళు మాట్లాడచ్చు అదా, నీళ్ళు మాట్లాడచ్చు అతను ఎవరు రాలేదా ఇంకా? అంతే పాటు నింపుతా అయిపోతాయి డ్రమ్ పెట్టి దానా. ఓ అప్పుడే కూరగాయలు ఇప్పేసింది అంతా. దా ఇంకా మిగిలిన ఎత్తుకుతుందా తొందర. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం కదా. లగేజ్ అయితే ఆల్మోస్ట్ షిఫ్ట్ చేసినాము. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అక్కడ, బట్టలు కొన్ని బకెట్లు ఉన్నాయి. సామాన్ మాత్రం మొత్తం తీసుకొచ్చేసాము. ఇప్పుడే చూడండి ఫ్యాన్ ఫిట్ చేసినాం. ఎప్పుడు ఫిట్ చేయాలంటే ఫస్ట్ టైం ఫ్యాన్ ఫిట్ చేయడము. ఫ్యాన్ ఫిట్ చేసినా. కొత్త స్టవ్ కూడా ఇప్పుడే కొత్తగా అన్నీ తీసుకొచ్చి ఇప్పుడే ఫిట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూపిస్తుంది అది కూడా. కొత్త స్టవ్ కూడా ఎప్పుడు ఫిట్ చేయలేదు నేను. అంటే నార్మల్గా ఫిట్ చేయడం అయితే ఓకే, కానీ కొత్తది అనమాట. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, ఫిట్ చేస్తున్నాను. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మా అత్తమ్మ వాళ్ళు కొత్త రూము, కొత్త ఫ్యాన్, కొత్త స్టవ్. ఇంకా ఓకే ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇప్పుడే ఓపెన్ చేసింది అనమాట. కొత్త పైప్ ఓపెన్ చేసిండ్రు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఒకసారి తిప్పు. మా అత్తమ్మ పరిశాన్ అయిపోయింది. తిప్పు, దాన్ని తిప్పి కింద పెట్ట.
ఇది ఒకటి కొత్త స్టవ్ ఇట్లా కిందికి వచ్చింది, ఇట్లా కింద ఆనుకున్నాను అనమాట. అరే ఇదే ఇదిరా కిందికి ఎందుకు అన్నట్టుంది మా అత్త. అత్త దీనికి దానికి కాలు ఇచ్చిండ్రు, చిన్న కింద అంటించడానికి. ఇవి పెట్టేస్తే కొంచెం హైట్ లేస్తుంది అనమాట పొయ్యి స్టవ్. అది పెట్టేసేసి ఇవి ఇక్కడ పైన పెట్టేసేస్తే సరిపోతుంది. కొత్త పొయ్యి ఎట్లా ఇవి అత్త బాగుంది అత్త, టెక్నాలజీ బాగా వచ్చింది. ఏమైనా వడ్డ కూడా ఇటుకే లాగదు అత్త, సైడ్కి జమ్మున లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా పెట్టు చూడు, ఇగో అది ఇంటికాడ ఉన్నది చూడు ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. అమ్మో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట, మా ఇంటికాడ ఉన్నది పాతది ఇది. ఇంకా కానీ కాలు కూడా ఫిట్ చేసేసి ఫైనల్గా వచ్చిన రూపుని చూపించేద్దాం. తర్వాత ఇది కూడా కొంచెం ఇదే ఇక్కడ ఉంది. దాంట్లో గడ్డ తీసుకురాలేదా? అనే ఉంది పట్టు తెచ్చినాం అమ్మ, మేము తెచ్చినాం, కొత్త తెచ్చినా నేనే, నాకు గుర్తుంది. కానీ అది ఇంటికాడ ఉండొచ్చులే, తీసుకురాకపోయినొచ్చు, సామాన్లో ఉండొచ్చు. తీసుకొస్తాం అది కూడా తీసుకొచ్చి ఫిట్ చేసి. నేను తెచ్చిన అత్తగారు, నేను తెచ్చిన, టెన్షన్ తీసుకోకండి. మా అత్త చూడండి అడిగేలేదు అంటుంది. ఓకే మొత్తం అయితే ఫిట్ చేస్తున్నారు. టెస్టింగ్ అనమాట, తెలివి కాదు. దాన్ని ఫిట్ చేసేసి ఇదనమాట. ఇంకా అది కూడా తీసుకొచ్చి ఆ పైపు దానికి కుచ్చేసేసి పెట్టేసేస్తే సరిపోతుంది. స్టవ్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మా అత్త కొత్త రోజులకు వచ్చింది స్పెషల్ ఏం చేస్తుందని అయ్యాలా. ఏం చేస్తున్నావు అత్త? ఫస్ట్ పాలు వంగించి ఆదివారం అయితే దావత్ చేసుకుందాం. కొత్త అయితే తలుకు మాటనే రోజు తీసుకొని కలుపుకోవడం వచ్చే వరకు. అమ్మ కోడలా చూడు, నేను వచ్చిన ఇగో ఇన్ని రోజులైనా ఎంత తెల్లగా వచ్చాను, నువ్వు కూడా అట్లే ఉంచాలని చెప్పాలి వచ్చిన కోడలికి. అది అన్నమాట. ఫైనల్గా ఈ రకంగా ఫిట్ చేసేస్తే ఒక 2 నిమిషాలు హైట్ వస్తుంది పోయి. మొత్తం అయితే పొయ్యిని సెట్ చేసేసినాం. ఇక కొంచెం హైట్ లేచింది, మా అత్త భయపడకుండా. అది హైట్గా ఆయిల్ పెడతావా ఏమవుతా కూర్చేస్తావా? ఓకే ఇది కూడా దూర్ చేసింది, ఎందుకేసి అయిపోతుంది. తర్వాత అది తీసుకొచ్చి కింద ఫిట్ చేసేసి సరిపోతుంది అనమాట. ఫైనల్గా మాకు పొయ్యి కూడా రెడీ అయిపోయింది, ఫ్యాన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాలు తీసుకురాపోతా పొయ్యి ఇంటికి పోయి మేము దాన్ని తీసుకొస్తాం కూడా సార్. మేము ఇంకా పాలు సేమియా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? పిల్లల్ని తొలుకొని వస్తున్నా ఇప్పుడే. సాయంత్రం తానం చేసి వచ్చేవారు కంటే లేట్ అవుతుంది, మళ్ళీ చీకటి అవుతుంది. పిల్లల్ని స్నానం చేసి తీసుకొచ్చారు లేట్ కాదు, మళ్ళీ పొందండి అందరం పొందండి, మళ్ళీ అందరం వచ్చి ఒకసారి పొంగిచ్చిపోదాం. వదలేదా కొంచెం వస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తమే అయితే వీళ్ళ డిస్కషన్ చూడండి. పాలు పొంగితాం అని చెప్పేసి కూర్చున్నారు, కానీ ఇక్కడ ఫుల్ గాలి, లైట్గా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది అందరు రెడీగా కూర్చున్నారు అనమాట నీట్గా. ఎప్పుడు వాతావరణం అనుకూలిస్తే అప్పుడు వెళ్దామని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే వాతావరణం బయట అనుకూలంగా లేదు. ఇవాళ గురువారం కదా, రేపు శుక్రవారం లక్ష్మీదేవత ఇంటికి వస్తే రేపు పొంగితులు ఎట్లా అని చెప్పిన మా అత్తకి జర కూల్ చేసిన. ఇంక ఎట్లయితుంది ఏమంటావు శైల? సౌండ్ వస్తలేదు బయటకి ఎందుకో మైక్ పెట్టి అలా ఇట్లా బతికాడా. మా చిన్నతల్లి వండుకున్నది, మా పెద్దవాడేమో ఇంకా ఇప్పటిదాకా రూమ్లో మెరుపులు వచ్చినాయి, కొద్దిగా భయపడి వాళ్ళ అమ్మమ్మ దిగుతలేదు, అమ్మమ్మ మీదనే కూర్చున్నది. ఇంకా గణేష్ అయితే నైట్ డ్యూటీకి రెడీ అయిపోయిండు. ఇంకా నేను కూడా ఒక రకంగా నైట్ డ్యూటీకి రెడీ అయినట్టే. ఇంకా ఇప్పుడే అందరం స్నానాలు చేసి ఉన్నాము, వర్షం తగ్గి కొద్దిగా వాతావరణం అనుకూలిస్తే వెళ్తాం అన్నమాట. ఇంకా